ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం జూలై 31వ తారీఖు, ఈ మాసానికి చివరి దినం, చివరి ఘడియలు. రేపటి నుండి నూతన మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ మంది వచ్చారు, కానీ ప్రభువు సహాయం చేశారు. ఈ మాసం కేబుల్ బిల్ చెల్లించగలిగాం. ఇది దేవుని కృప. ఆగస్టు మాసం 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి, ముందుకు రండి. ఇర్మియా గ్రంథవాక్య ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ప్రార్థించుదాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. జూలై మాసం ముగింపు గంటలలో ఉన్నాము. ఈ మాసం సహకారానికి, ప్రసారానికి సహకారం ఇచ్చిన కుటుంబాలను దీవించండి. ఆగస్టు మాసం 30 దినాలు ఎపిసోడ్ సహకారులను విరివిగా పంపండి ప్రభు. మీ కృప చూపండి నాయన. మా ప్రేక్షకులను వాక్యం చేత ఆదరించండి. వాక్యాన్ని గ్రహించుట మాకు నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. బైబిల్ దేవుని వాక్కు. బైబిల్ దేవుని వాక్కు, దేవుని మాట. కాలపరమైన అంశం దేవునిపై ఆధారపడినదే తప్ప మానవులపై కాదు. 31వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన మాటలు, ఇర్మియా చేత చెప్పబడిన మాటలు, ఆ మాటలు చెప్పబడిన 600 సంవత్సరాలకు నెరవేరటం విశేషం. చాలా ప్రవచనాలు తక్కువ సమయంలోనే నెరవేరాయి. క్రీస్తు పూర్వం 625 నుంచి చెప్పబడుతున్న ప్రవచనాలు 45-50 ఇయర్స్ లోపల చాలా వరకు నెరవేరిపోయాయి. వాటి మధ్యలో చెప్పిన కొన్ని మాటలు అంచకాలాలకు సంబంధించిన ప్రాఫెసీస్, క్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. అవి నెరవేరటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 15వ వచనం 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లక ఉన్నది. ఈ వచనం ఇర్మియా చెప్పాడు. నెరవేరింది యేసుక్రీస్తు ప్రభువు యొక్క బాల్యంలో. హేరోదు యెరూషలేములో 2 సంవత్సరాల లోపట ఉన్నవారిని 2000 మందిని వధించాడు. 2000 మంది మగపిల్లలను వధించాడు. గర్భకోశం, గర్భశోకం. గర్భశోకం అంటారు. అంటే బిడ్డ చనిపోతే తల్లి ఏడుపు. 2000 మంది తల్లులు యెరూషలేములో ఏడుస్తున్నారు. కుమారులను చంపేశారు. 2 సంవత్సరాల లోపట వాళ్ళను 2000 మందిని చంపారు. రామా అనేది యెరూషలేమును రామాగా
మాట్లాడుతున్నాడు. పట్టణం రామాలో అంగలార్పు, రామాలో అంగలార్పు. రామా అనేది యోధా జనాంగాన్ని సూచిస్తూ మాట్లాడుతున్నాడు. రామాలో దుఃఖం, రామాలో అంగలార్పు. రాహేలు తన పిల్లలను గురించి ఏడుస్తోంది, పిల్లలు లేరు. ఇది అలంకార భాషలో అలగోరికల్గా బబులోను చెరలో నెరవేరింది. అలగోరికలుగా. ఒరిజినల్గా మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనం యాజ్ ఇట్ ఈజ్గా ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అని కూడా వ్రాయబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో ఇవే వచనాలు రిపీట్ చేశాడు. రాహేలు తన పిల్లలను గురించి ఏడుస్తోంది, ఓదార్పు పొందనోళ్ళకు ఉన్నది అని రాశాడు. ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేరినది అని కూడా వ్రాశాడు మత్తయి సువార్తికుడు. కనుక యూదా జనాంగంలో 2000 మంది 2 సంవత్సరాల లోపట పిల్లలను సంహరించడం అంటే ఇంటింట కన్నీరే. 2000 మంది తల్లులు గర్భశోకానికి గురయ్యారు. చాలా గొప్ప ఏడ్పు, తీవ్రమైన వేదన, ఓదార్పు పొందలేకపోయింది. అటువంటి స్థితి వర్ణించాడు. తర్వాత వచ్చిన 16 యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏడవక ఊరుకో, కన్నీళ్లు విడుచుట మాను, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వస్తారు. ఇదే యెహోవా వాక్కు. యెరూషలేము పట్టణాన్ని విడిచి యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు. పట్టణం ఏడుస్తోంది. పట్టణంలో యువకులు చనిపోయారు. మరణం తాండవమాడింది. పట్టణం ఏడుస్తోంది. దేవుడు చెబుతున్నాడు, ఊరుకో, ఏడవకు. కన్నీరు కారుస్తున్న భార్యతో ఓదారుస్తున్న భర్త వలె కనిపిస్తున్నాడు ఇక్కడ దేవుడు నాకు. ఊరుకోమంటున్నాడు, ఏడవద్దు అంటున్నాడు. కన్నీరు కార్చొద్దు. నీ బిడ్డలు వెనుకకు తిరిగి వస్తారు. వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళు వెనుకకు తిరిగి వస్తారు. అర్థమవుతుందా? బబులోను చెరకు వెళ్ళారని ఏడుస్తున్నావా? వాళ్ళు అక్కడ శాశ్వతంగా ఉండటానికి వెళ్ళలేదు. వారు ఖచ్చితంగా తిరిగి వస్తారు. వారు ఖచ్చితంగా తిరిగి వస్తారు. నమ్మాలి దేవుని మాట. ఓదార్పు దొరుకుతుంది నీకు, నమ్మాలి. ఒక మాటలో చెప్పాలంటే ఓదార్పు పునరుద్ధానంలో పర్ఫెక్ట్గా దొరుకుతుంది. ఓదార్పు నిరీక్షణలో దొరుకుతుంది. క్రీస్తు ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణం అయ్యాడు. క్రీస్తునందు మృతులైన వారు కూడా అలాగే లేస్తారు ఒక దినాన. అది నిరీక్షణ, అది ఆదరణ. క్రైస్తవుడు మరణము అంతిమంగా భావించడు. శారీరక మరణంతో అంతా అయిపోయింది అనుకోడు. అదొక పార్ట్ లైఫ్లో. పునరుద్ధానం ఉంది, అది నిరీక్షణ. పునరుద్ధానం ఒక్కటే దుఃఖం నుంచి ఓదార్పు నుంచి మనకు ఓదార్పును కలిగించేది. రాబో కాలమందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి నీ స్వదేశానికి వస్తారు. ఇది యెహోవా వాక్కు. రాబో కాలమందు నీకు మేలు కలిగేది ఉంది. నాకు నమ్మకం ఉంది, నీ పిల్లలు తిరిగి వస్తారు. మేలు కలుగుతుంది రాబోయే కాలంలో. ఇది ఎంతమంది నమ్మగలుగుతున్నారు? రానున్న కాలము దేవుడు తన అద్భుతమైన హస్తాన్ని చాచి మేలు చేయబోతున్నాడు. 70 సంవత్సరాల చెర తర్వాత మళ్ళా నిర్మాణం జరగబోతోంది. దేవుని పిల్లలు వృద్ధిలోనికి వస్తారు, అభివృద్ధిలోకి వస్తారు. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కానీ కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను. కారణం రాశాడు. కాడికి అలవాటు పడని కోడె
కాడికి అలవాటు పడని కోడె అంటే దూడ, కోడె దూడ అంటారు కదా, అంటే చిన్న దున్నపోతు అన్నమాట. కాడికి అలవాటు పడకపోతే దానికి రైతు దెబ్బలు కొడతాడు. నా పరిస్థితి అలా ఉంది అన్నాడు. అవును, మనం కాడికి అలవాటు పడాలి. కాడి శ్రమను సూచిస్తుంది, కాడి శ్రమను సూచిస్తోంది, కాడి చెరను సూచిస్తుంది. ఆ కాడి మోపినవాడు యెహోవాయే. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవాయే. యోక్, యోక్ అంటారు కాడి అంటే. యోక్ అంటే మెడ మీద పెట్టేది. ఆ మెడ మీద పెట్టి కట్టేస్తే ఇక కాడి నుండి తప్పించుకోవటం వీలు కాదు. కనుక దేవుడు పెట్టిన కాడి అది మేలైనది. దేవుడు పెట్టిన భారము, పని మేలైనది. దాని అలవాటు కాకపోతే కోడెకు దెబ్బలు తగిలినట్టుగా తగులుతాయి. నీవు నా దేవుడవు యెహోవా, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుండగా నేను ఇప్పుడే వింటున్నాను. ఎఫ్రాయిము శ్రేష్ఠుడు. యాకోబు యొక్క 12 కుమారులలో యోసేపునకు కలిగిన ఎఫ్రాయిము మనష్షేలను దేవుడు గోత్రాల్లోకి తెచ్చాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అన్నాడు. కాబట్టి ఎఫ్రాయిమును మనం చూస్తున్నప్పుడు ఎఫ్రాయిములో పశ్చాత్తాపం, ఎఫ్రాయిములో పశ్చాత్తాపం. సోదరుడా, సోదరి, దేవుడు ఎఫ్రాయిములో పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. దేవునికి అది వినబడుతోంది. నా మనసు త్రిప్పితే నేను తిరుగుతానయ్యా అంటున్నాడు. నా మనసును త్రిప్పేస్తే చాలు ప్రభు, నేను తిరుగుతాను. ఎఫ్రాయిము లైన్లోకి వచ్చేసాడు. దేవుడు అనుకున్నటువంటి స్థితికి వచ్చాడనమాట. చాలా త్వరగా మిగతా ట్రైబ్స్ కంటే కూడాను ముందుగా టర్న్ అయింది ఎఫ్రాయిమే. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకుండా ఉంది. అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉంది. తప్పక నేను అతన్ని కరుణిస్తాను. యెహోవా వాక్కు. ఎవరు దేవుని వైపు మారు మనసు పొంది తిరుగుతారో వారిని దేవుడు కరుణిస్తాడు. ముద్దు బిడ్డగా పిలుస్తున్నాడు, ప్రియమైన బిడ్డగా పిలుస్తున్నాడు, ఇష్టమైన కుమారునిగా పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, తోవచూపు స్తంభాలను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము, నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతావు, విశ్వాసఘాతుకురాలా. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగిస్తున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇశ్రాయేలు దేవుడు సైన్యాలకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యోధా దేశములో దాని పట్టణములో జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారిని అందరినీ నింపుతాను. కావున సేద్యము చేయవారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యోధావారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురం అందరు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏం జరగబోతుందట? యోధావారందరూ తమ దేశములో కాపురం ఉండబోతూ ఉన్నారు. దేవుడు అలసిన వారి యొక్క ఆశను తృప్తిపరిచేటువంటి దేవుడు, కృషించిన వారిని తన ఫలముల చేత నింపేటువంటి వాడు, బలహీనులను బలపరిచేటువంటి దేవుడు ఉన్నాడు. ఇది ఎంత ఆనందదాయకమైన మాట. మనలను బలపరచటానికి ఆయన కన్నులు లోక సంచారం చేస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, ప్రభువు నిన్ను బలపరుస్తాడు. ఆయన వాగ్దానాలు నిన్ను బలపరుస్తాయి. ఆయన యందు విశ్వాసం ఉంచండి. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను. At this I awoke and looked, and my sleep was pleasant to me.
నా నిద్ర నాకు వినోదమాయను, ప్లెజెంట్ టు మీ అంటే బాగుంది నాకు అని అర్థం. నిద్ర బాగోవటం ఏమిటి? నేను మేల్కొని ఆలోచింపగా నిద్ర బాగున్నట్టుంది అని అన్నాడు. అన్నప్పుడు మేల్కోవటం నిద్ర బాగోవటం. మేల్కొన్న స్థితి నిద్రాస్థితి. నిద్రాస్థితిని చెరగలో తీసుకుంటే చెర బాగుండేటట్లుగా దేవుడు మార్చాడు. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినాలు వస్తున్నాయి. వారిని పెళ్లగించుటకు, విరగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనము చేయుటకు, హింసించుటకు నేను ఎలా కనిపెట్టుకుని ఉంటినో అలాగే వారిని స్థాపించుటకు, నాటుటకు కనిపెట్టుకున్నాను. ఇది యెహోవా వాక్కు. చెరకు వెళ్లే ముందు ఏ విధంగా పెళ్లగించటం కొరకు నా అంతటా నేను దిగివచ్చి కనిపెట్టుకుని ఉన్నాను, చెర ముగిసిన తర్వాత నా అంతట నేనే వారిని స్థిరపరచుటకు, స్థాపించుటకు, నాటుటకు కనిపెట్టుకున్నాను. దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడట. ఎంత ప్రేమగల దేవుడండి. మనం దేవుని కొరకు కనిపెట్టుకోవటం కాదు, దేవుడు మన కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడట. ఆయన ప్రేమ ఏమని వర్ణింప సాధ్యం? ఆలోచించండి. ఆయన ప్రేమ ఏమని వర్ణింప సాధ్యం? యాకోబు ఊరిలో సుకారను బావి దగ్గర, ఈ సుకారను ఊరిలో యాకోబు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం సమరయ స్త్రీ రక్షణార్థమై ఎండలో కూర్చుని ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రభువు ప్రేమ ఏమని వర్ణించగలం? యూదుల యొక్క తిరిగి వచ్చేటువంటి రాకా సమయం కొరకు దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడట. ప్రభువు కనిపెట్టుకున్నాడు. 11:28 మత్తయి సువార్తలో చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుడు పిలవటమే కాదు, కనిపెడుతున్నాడట. తన యొద్దకు వచ్చేటువంటి వారిని, తన వైపు తిరిగేటువంటి వారి కొరకు ఆయన ఆశతో కనిపెడుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తరువాత ఆ తండ్రి ప్రేమతో అనుదినము కూడా ఆ కుమారుని రాకకై మిద్దెపై నిలిచి కనిపెడుతున్నాడు, ఎదురు తెన్నులు చూస్తున్నాడు. సో లవింగ్ ఫాదర్ అండ్ కైండ్ గాడ్. దయగల దేవుడు, ప్రేమగల తండ్రి ఆయన కనిపెడుతూనే ఉన్నాడు. ఇది యెహోవా వాక్కు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినను మాట ఇక వాడరు. అంటే తల్లిదండ్రుల పాపాన్ని బట్టి పిల్లలను శిక్షిస్తారు అనేది ఇక ఉండదన్నాడు. ప్రతివాడు తన దోషం చేతే మృతి పొందుతాడు. ఎవడు ద్రాక్షకాయలు తింటే వాడు పళ్ళే పులుస్తాయి. ఎవరి పాపాన్ని బట్టి వారికే శిక్ష, మరొకరికి కాదు. 31 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. 31వ అధ్యాయం 15వ వచనంలో రామా, రామాలో అంగలార్పు. అర్థమైందా? ఇక్కడ క్రొత్త నిబంధన అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన అనేకమైన విషయాలు ఇర్మియా గ్రంథంలో వ్రాయబడ్డాయి. క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రొత్త నిబంధన పాత నిబంధన వ్యత్యాసం. పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం రాళ్లపై చెక్కబడింది. కానీ క్రొత్త నిబంధన హృదయం అనేది పలకము పైన ఆత్మ సంబంధమైన చెక్కడముగా చెక్కబడుతుంది. అది హృదయంలో చెక్కబడుతుంది. ఇది లోపట, ఇన్సైడ్ ద హార్ట్, అవుట్ సైడ్ ద పర్సన్. ఓల్డ్ టెస్టిమెంట్లో లా ఆఫ్ గాడ్. కానీ క్రొత్త నిబంధన హృదయంతో చేయబడుతోంది. హృదయ సున్నతి, బాహ్య సున్నతి కాదు. పాత నిబంధన బాహ్య సున్నతి గుర్తు. నూతన నిబంధనలో హృదయపూర్వకమైన సున్నతి, హృదయ అంతరంగ సున్నతి. క్రొత్త నిబంధన చేయు దినములు వస్తూ ఉన్నాయి. ఇది యెహోవా వాక్కు. ఇంకా 600 సంవత్సరాలకి వస్తుంది క్రొత్త నిబంధన, అయినా వచ్చుచున్నవి అన్నాడు. దినాలు వచ్చేస్తున్నాయని చెప్పిన 600 సంవత్సరాలకు నెరవేరింది.
మనకైతే ఒక మాట చెప్తే గంటలు అయిపోవాలి, లేకపోతే మ్యాక్సిమం ఒక రోజు 2 రోజులు, అందుకంటే మనం ఓపిక పట్టాం. అవునా? కానీ ప్రభువు మాటలు చూడండి, 600 సంవత్సరాల తర్వాత ప్రభువు క్రీస్తు తన స్వరక్తంతో చేయబోతున్న నిబంధన. అది హృదయముతో నిబంధన, బాహ్య నిబంధన కాదు, అది అంతరంగంలో ఆత్మ సంబంధమైన నిబంధన. ఈ నిబంధన దేవుడే చేస్తానని వాగ్దానం చేశాడు 600 సంవత్సరాలకి ఇంకా ముందే. ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినాన వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటి నిబంధన కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేశారు. అది యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చెయ్యబోవు నిబంధన ఇది. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచుతాను, వారి హృదయం మీద దాన్ని నేను రాస్తాను. క్రొత్త నిబంధన హృదయం మీద వ్రాయబడుతుంది, మాసిపోయేది కాదు, మరిచిపోయేది కాదు. అది నిబంధన హృదయములో చెక్కబడుతుంది. ఎంత గొప్ప ఆధిక్యత! తొలగిపోయేది కాదు, శాశ్వతంగా ఉండేది ఇది. నేను వారికి దేవుడినై ఉంటాను, వారి మనసుల్లో ధర్మ విధి ఉంచుతాను, నాకు జనులవుతారు. మరి వారు ఎన్నడూనూ యెహోవాను గురించి బోధనందుమని పొరుగువారితో సహోదరులతో కానీ ఉపదేశం చేయరు. బికాస్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద బిలీవర్. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ టీచింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎవరో బోధించక్కర్లేదు. ఒక వ్యక్తికి తాను పాపం చేశాడని ఎవరు చెప్పాలి? అంతరంగంలో పరిశుద్ధాత్ముడు చెప్పేస్తాడు, ఇంకొకటి వచ్చి బోధ చేయక్కర్లేదు, అతనికే తెలుస్తుంది. అటువంటిది క్రొత్త నిబంధన. నేను వారి దోషాలు క్షమించి వారి పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవా వాక్కు. అల్పులైనా గనులైనా నన్ను ఎరుగుతారు, ఎందుకంటే వారి హృదయాల్లో నేను క్రొత్త నిబంధన చేస్తున్నాను. వారు గ్రహిస్తారు. వారి అంతరంగంలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉండి వారికి నేర్పిస్తాడు, వారికి బోధిస్తాడు, వారికి ప్రత్యక్షపరుస్తాడు. క్రొత్త నిబంధన ఆధిక్యతలు అర్థమవుతున్నాయా? దేవుని సన్నిధి అంటే ఇది. క్రొత్త నిబంధన దేవుని సన్నిధి అంటే ఎక్స్టర్నల్ ప్రజెన్స్ కాదు, ఇంటర్నల్ ప్రజెన్స్. భౌతికమైనటువంటి సహవాసం కాదు, అంతరంగములో సహవాసం. ఒక వ్యక్తి యొక్క హృదయములో దేవుడు నివసించుట, సహవాసం చేయుట, దేవుడు మాట్లాడుట, ఇది నూతన నిబంధన. పాత నిబంధన ఏమిటంటే మందిరములో సన్నిధి. ఎందుకంటే పాత నిబంధనలో మందిరములో అతి పరిశుద్ధ స్థలములో మందసం పెట్టెలో దేవుని సన్నిధి ఉండేది. అది ఇప్పుడు లేదు. నాట్ ఇన్ ద చర్చ్ బిల్డింగ్స్ బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద బిలీవర్. గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద బిలీవర్, నాట్ ఇన్ ద చర్చ్ బిల్డింగ్స్. ఇది తెలియక చాలామంది ఇంకా గుళ్ళు కడుతున్నారు. ఇట్స్ ఓన్లీ ఎ మీటింగ్ ప్లేస్. కూడుకుని స్థలాలే తప్ప దేవుని ఆత్మ నివసించేది డాబాలు, మందిరాలు, పాకలు, పెంకుటిళ్ళు, మిద్దెల్లో కాదు. గాడ్ డ్వెల్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల హృదయాల్లో దేవుడి నివాసం ఉంటాడు. చూడండి, వారి దోషాలు నేను క్షమిస్తాను, వారి పాపాలకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. యెషయా 45వ అధ్యాయంలో కూడా చెప్పాడు, 25వ వచనంలో, వారి పాపములు ఇక నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ సిన్. పాపమునకు శాశ్వతమైన పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువు చేస్తాడు. అదే కృత నిబంధన. యేసుక్రీస్తు యొక్క రక్తమునందు మానవ పాపానికి ప్రాయశ్చిత్తపు వెల 100% కంప్లీట్గా పరిపూర్ణంగా చెల్లించబడింది గనుక మానవ పాపం ఇక దేవునికి జ్ఞాపకము రాదు. మానవుడు ఏదైతే పాపం చేస్తాడో, చేస్తున్నాడో, చేయబోతున్నాడో అన్నింటికీ ఒకటే పరిష్కారం, యేసుక్రీస్తు యొక్క రక్తం.
కనుక క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వానికి ఈ క్రీస్తు యొక్క రక్తము ప్రోక్షించబడుతుంది. కవర్డ్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రక్తము చేత కప్పబడుతున్నాడు. పస్కా బలి పశువు యొక్క రక్తం చేత ఆ ఇండ్లు ఏ విధంగా దర్శించబడి మరణము తాకకుండా దాటెళ్ళిపోయిందో అలాగున పాపమునకు శిక్ష లేకుండానట్లుగా క్రీస్తు యొక్క రక్తము పాపుల యొక్క జీవితాలను కప్పేస్తుంది. జస్టిఫికేషన్ బై ఫెయిత్, సాంక్టిఫికేషన్, ప్రోగ్రామింగ్, ప్రొఫిషియేషన్. ప్రభువు తన కృప ద్వారా చేసే రక్షణ కార్యం. ఇది క్రొత్త నిబంధన. మానవుడు ప్రయత్నం చేత ప్రయత్నించేది కాదు ఈ నిబంధన. దేవుని కృప చేత ఉచితంగా అనుగ్రహించబడి అందించబడేది క్రొత్త నిబంధన. ఆయన మధ్యవర్తి, ఆయన ఉండి మనకిస్తున్నాడు. ఆయన ఉండి సిద్ధపరచబడిన రక్షణ మనకు అందిస్తున్నాడు. కనుక ఇది నూతన నిబంధన, క్రొత్త నిబంధన. క్రీస్తు యేసు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళే ఏకైక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అదే క్రొత్త నిబంధన. ఘనులేమి అల్పులేమి అందరూ నన్ను ఎరుగుదురు. పగటి వెలుగునకై సూర్యుడు, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములు నియమించువాడను, దాని తరంగములు ఘోషించున్నట్లు సముద్రమును రేపవాడునగు యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సృష్టికర్తగా ఆయన మాట్లాడుతున్నాడు. సకల సృష్టి మానవుని కొరకే. ఆ నియమాలు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎప్పుడు జనముగా ఉండకపోవును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిస్తోందేమనగా, పైనున్న ఆకాశ విశాలము కొలుచుటయు క్రింద ఉన్న భూమి పినాదులు పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారందరిని తోసేస్తాను. యెహోవా వాక్కు. ఎవరు లెక్కించగలుగుతారు? ఎవరు లెక్కించలేరు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రాబో దినములలో హనన్యేలు గోపురం మొదలుకొని మూల గుమ్మం వరకు పట్టణం యెహోవా పేరిట తిరిగి కట్టబడుతుంది. దేవునికి స్తోత్ర. మరలా తిరిగి పట్టణం కట్టబడుతుంది అన్నాడు. మందిరం పడగొట్టబడింది నెబుకద్నెజరు కాలంలో, మరలా తిరిగి కట్టబడుతుంది అన్నాడు పట్టణం. కొలనూలు దానికి ఎదురుగా గారేబు కొండ వరకు పోవు, గోయా వరకు తిరిగి సాగుతుంది. శవములు బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకు, గుర్రములు గవిన వరకు తూర్పునున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. అవి మరి ఎన్నడూను పెళ్ళగింపబడదు, పడద్రోయబడదు. God is giving them the promise to rebuild of the temple in Jerusalem and the town and the city of Jerusalem. యెరూషలేము పట్టణము, దేవాలయము తిరిగి నిర్మించబడతాయి. పడద్రోయబడుటతో చరిత్ర ముగియలేదు, నిర్మించబడటంతో చరిత్ర కొనసాగుతుంది. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. ఈ దినం, ఈ మాసానికి చివరి రోజు. ఎపిసోడ్ సహకారులు కొద్దిమందే వచ్చారు, అయినా ప్రభు సహాయం చేశారు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారికి, పరిచర్య కొరకు ప్రార్థించి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. రేపటి నుండి మాసము అంతము వరకు, ఆగస్టు మాసంలో సహకారులు కావాలను ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మీరు నూతన నిబంధన చేస్తానన్నారు ఇర్మియా గ్రంథంలో. యేసుక్రీస్తునందు దాన్ని చేసి మాకు ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు. మా పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనకుండా మమ్మలను పరిశుద్ధులనుగా చేశారు. ఇక ఎన్నడూ పెళ్లగించబడని, పడద్రోయబడిన వారముగా మమ్మలను చేశారు. మీకు స్తోత్రాలు.
దీనిని నూతన నిబంధన విశ్వాసులు అర్థం చేసుకునే కృపనిమ్మని, యేసే పరిష్కారానికి ఈ మాసం సహకరించిన వారందరినీ దీవించమని, నూతన మాసములోనికి ప్రవేశపెట్టమని యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక.